అనసూయ గారు, మీరు ఈరోజు ఏడ్చి స్టేటస్ పెట్టుకున్నారు. మీ ఏడుపుకి కారణం నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏడ్చారు అంటే నేను చూశాను, దేనివల్ల ఏడుస్తూ నాకు అర్థం కాలేదు. అసలు నేనేంటంటే శివాజీ గారికి స్వారీ చెప్పి ఇన్ని రోజుల దాకా చూడలేందుకు దానికి ఏడ్చి బాధపడి తన అన్నమాట వెనక్కి తీసుకొని ఏడ్చింది అనుకున్నాను. కానీ మీరు ఏడ్చిన దానికి అది కాదు మ్యాటరు. రాశి గారిని రాశి పొలాలని చెప్పేసి మీరు ఆమెను ఒక బూతు మాట, ఒక డబుల్ మీనింగ్ మాట అన్నందుకు మన రాశి గారు రియాక్ట్ అయ్యారు. దాని విషయంలో మీరు ఆమెకు సారీ చెప్పారు ఏడ్చుకుంటూ. అంత భయం, మీరు మిమ్మల్ని అనగానే చాలా భయం పుట్టుకొచ్చి మీరు సారీ చెప్పారు. ఆ చెప్పడం వల్ల మీరు ఏడ్చారు. అంటే మిమ్మల్ని అంటే ఒక న్యాయము, ఆయన రాశి గారిని అంటే ఒక న్యాయమా? కానీ ఇప్పుడు అనసూయ గారు అన్నారు, ఏమన్నారు? ఆది గారు ఒక స్క్రిప్ట్ రాశారు, ఆ స్క్రిప్ట్లో రాశి పొలాలని చెప్పేసి రాశి గారి పొలాలని చెప్పి అన్నారు. అండ్ ఆది గారు బయటకు రాలేదు, అండ్ అనసూయ బయటకు రాలేదు. ఓన్లీ ఒక స్టేటస్లో మీరు పెట్టుకొని స్వారీ అని చెప్పగానే అయిపోతుందా? ఇన్ని రోజులు రచ్చ చేసిరు. మీరు హీరోయిన్ నేనే, నాకు మించిన హీరోయిన్ లేదు అన్న. అరే మీరు బిక్నీలు పెట్టుకోండి, బట్టలు తిరగండి, మీ ఇష్టం, మీ డ్రెస్సింగ్ మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఆల్రెడీ శివాజీ గారు సారీ చెప్పారు, రిక్వెస్ట్ చేసిండు, మహిళా కమిషన్ ముందు చేతులు కట్టుకొని అమ్మ నా సారీ అమ్మ తప్పని చెప్పారు. తప్పనిగా కూడా మీరు ఆ సారీని యాక్సెప్ట్ చేయలేదు. మరి ఈరోజు రాశి గారు మీడియా ముందుకు వచ్చారు, నన్ను అన్నారు, నన్ను ఇట్లా అనడం తప్పు 100% తప్పు. మీరు సారీ చెప్పారు, వెంటనే సారీ చెప్పారు. ఎందుకు? ఇది పెద్దగా అవుతుందని చెప్పేసి. ఇంకో మా మీడియా వాళ్ళు తలుచుకుంటే దాన్ని రచ్చ చేస్తారు. ముందుగా ఆది గారు స్క్రిప్ట్ రాశారు, అనసూయ గారు చెప్పారు, ఇద్దరు బయటకు రావాలి, ఇద్దరు సారీ చెప్పాలి రాశి గారికి. ఎందుకంటే ఒక మహిళ అంటే మీకు అంత కోపం వస్తుంది. ఇప్పుడు మహిళని అంత దారుణంగా అన్నారు, దీనికి మీరు రియాక్ట్ చేయారా? మీకు కోపం రాదా? మీకు శరం రాదా? మీరు ఉపకారం తినట్లేదా? మా ఆయన మేవుకుంటారా? ఎవరు ఊకోరు ఇక్కడ. దీనికి మాత్రం మేము తగ్గ పరిష్కారం మాకు కావాలి. రాశి గారు మీరు ఆగొద్దు. మీకు ప్రతి ఒక్కరు వచ్చి మీకు రియల్గా మీడియా ముందు మీకు సారీ చెప్పాలి. ఏంటి మొన్న ఏంది ఆ శివాజీ గారిని ఎంతగానో తిట్టారు. ఆయన మళ్ళీ మీడియా ముంగల మళ్ళీ మాట్లాడదామని మైక్ ఇస్తే కూడా ఆయన భయపడుతున్నాడు. వద్దు నాయన, వద్దు అంటున్నాడు. అలా చేశారు. ఓరోరో అనసూయ గురించి ఫ్యాన్స్ డ్రాయర్ వేసుకుంటుంది, బిక్ని వేసుకుంటు, నువ్వు ఈ మన్నేసుకొని తిరుగు, ఈ మొత్తం ఇప్పన తిరుగు, సంబంధం లేదు. వీడియో పెట్టినావు కదా, మొత్తం చెప్పినా మీ అన్న తమ్ముళ్ళు మీకు ఏం కాదు అని పెట్టారు కదా. మేమేమనుకోం మేడం, మీరు నచ్చినట్టు చేయండి, మాకు సంబంధం లేదు. కానీ ఈ విషయంలో రాశి గారిని రాశి ఫలాలు అన్నదానికి మేము అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరు, అన్నది ఎవరు, అనిపించింది ఎవరు? అండ్ రోజా గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, అందరూ అది ఓల్డ్ స్క్రిప్ట్ ఎప్పుడో అయిన దానికి అనసూయ గారు ఏమనుకున్నారు, నేను తప్పు చేయను నేను అనుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు ఏనాడో ఒక్కరోజు బయటకు వస్తారు. ఇప్పుడు మీరు వచ్చారు, ఇన్ని రోజుల దాకా రచ్చ అయింది కదా, ఈసారి ఆగేదే లేదు. ఎవరు ఆగరు, రచ్చ చేస్తారు. చూడు ఇంకా